టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి 6 నెలలు పూర్తి చేసుకుంది. వాటర్ ప్లాంట్ ఒకటి కడుతున్నారన్న, స్కూల్ పారిగోడలు కడుతున్నారు, అందుబాటులో ఉన్నారు. కన్నా గారు ఉంటున్నారు, ఆయన కొడుకు నాగరాజు గారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నాము. అభివృద్ధి బాగుందా? మా ఎమ్మెల్యే గారి వల్ల మా ఇల్లు పొయ్యి కూడా నిలబడ్డాయి. బాగుంది ఇప్పటి వరకు. అదే లేదు, గ్యాస్ ఉచితంగా అన్నాడు, అయ్యన్నాడు ఇయ్యన్నాడు, ఇసుక మాఫీ మాట్లాడే పని లేదన్నాడు. దగ్గర ఉన్నారు, గవర్నమెంట్ మీద సంతృప్తిగా ఉన్నారు. పాత గవర్నమెంట్లో ఒక ఆందోళనలు, అలాగే రవాణా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. రవాణా సౌకర్యాలు కూడా రోడ్లు బాగుంటేనే ఉంటాయి. కాబట్టి అసలు కన్నా లక్ష్మీనారాయణ ఈ 6 నెలల పనితీరు గురించి సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? నమస్తే, మహానాడు మీడియాకు స్వాగతం. నేను రామ్. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి 6 నెలలు పూర్తి చేసుకుంది. ఈ 6 నెలల టీడీపీ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన పనితీరు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? నియోజకవర్గాల్లో ఆ నాయకులు ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు? ఇలా అనేక రకాల విషయాల గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నాము. సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ ఈ సత్తెనపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అసలు కన్నా లక్ష్మీనారాయణ ఈ 6 నెలల పనితీరు గురించి సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ 6 నెలల్లో కన్నా లక్ష్మీనారాయణ గారు సత్తెనపల్లి నియోజకవర్గానికి ఏం చేశారు? ఎంతవరకు ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు? ఈ 6 నెలల కన్నా లక్ష్మీనారాయణ పాలనకు సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్కులు వేస్తారో నియోజకవర్గ ఓటర్లను అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అన్న, మీ పేరు? వెంకట్రావు అన్న. సార్ అన్న, మీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పనితీరు ఈ 6 నెలల్లో మీకు ఎలా అనిపించింది అన్న? బాగానే ఉందండి. మాకు ఏ విధంగా బాగుంది, ఎందుకు? మా ఊళ్ళో వాటర్ ప్లాంట్ ఒకటి కడుతున్నారన్న, స్కూల్ పారిగోడలు కడుతున్నారు. ఒకటి పెదకాలు కూడా మాకు క్లీన్ చేసుకోమని ఆర్డర్ వచ్చింది. పనులు బాగానే చేస్తున్నారు. మాకు గత ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారితో పోల్చుకుంటే ఆయనకి కన్నా లక్ష్మీనారాయణ గారికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఎవరి పనితీరు బాగుంది? అసలు ఆయన అయితే మా ఊరు కూడా రాలేదన్న. ఒకసారి వచ్చాడు ఓట్లప్పుడు, ఇంతవరకు రాలేదు. మళ్ళీ కన్నా గారు మాకు 2-3 సార్లు వచ్చిపోయారు. ఇప్పటికి పనులు కూడా బాగానే చేస్తున్నారు. బాగానే ఉంది. మాకు ఆయన అందుబాటులోనే ఉన్నారు, అందుబాటులో ఉన్నారు. కన్నా గారు ఉంటున్నారు, ఆయన కొడుకు నాగరాజు గారు, ఇద్దరు మాకు అందుబాటులోనే ఉంటున్నారు. ఇబ్బంది ఏం లేదు. మాకు బాగానే ఉంది. ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం యొక్క చంద్రబాబు గారి పరిపాలన కానీ, ఇతర మంత్రుల పరిపాలన కానీ, పనితీరు కానీ మీకు ఎలా అనిపించింది? బాగానే ఉందండి. మామూలు జనం కూడా చెబుతున్నారన్న, బాగానే ఉంది. అన్ని రేట్లు, మందు రేట్లు కూడా తగ్గించినాయి. వైన్ షాప్లో కౌంటర్ చేస్తారన్న, అడిగి వచ్చి కూడా జనం చెబుతున్నారు తగ్గించిన మందు వచ్చింది, అంత బాగానే ఉంది చెప్పుకుంటున్నారు. బాగానే ఉంది. మందు బాగుంది. ఇంత ముందు మందు పోలిస్తే ఇప్పుడు బాగుంది మందు. ఇప్పుడేమో పథకాలు లేవు. మనం ఇచ్చామండి, గ్యాస్ కూడా ఇచ్చారు మాకు, ఉచిత సిలిండర్ కూడా వచ్చింది. డబ్బులు కట్టి తీసుకున్నాము, మాకు అకౌంట్లో డబ్బులు పడ్డాయి. డబ్బులు పడ్డాయి. బాగానే ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు ఎలా ఉన్నాయన్న? రోడ్డు కూడా పోస్తున్నారన్న. పొలాల రోడ్డు కూడా పోస్తున్నారు. పోసుకుని ఆర్డర్ వచ్చింది, ఇంకా మొదలు పెట్టలేదులే. చెరువుకి ఫినిషింగ్ చేసుకోమని చెప్పారు కన్నా గారు. మొత్తం పనులు మొదలు పెట్టారు ఇప్పుడే. సరేనా, ఈ చివరిగా మీ ఎమ్మెల్యే కన్నా గారికి కానీ, ఇటు చంద్రబాబు గారి కానీ ఇద్దరు కలిపి 100కి ఎన్ని మార్కులు వేస్తారు ఈ 6 నెలల పరిపాలన మీద? 6 నెలల పరిపాలనలో 100కి ఇప్పటికైతే 85 దాకా వేయచ్చు అన్న. నమస్తే అన్న, మీ పేరు? షేక్ ఖాజా మొహిద్దీన్ అన్న, మీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ 6 నెలల్లో ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది అన్న? అభివృద్ధి బాగుందా? మా ఎమ్మెల్యే గారి వల్ల మా ఇల్లు పొయ్యి కూడా నిలబడ్డాయి. 40 అడుగుల రోడ్డు మొన్ననే శాంక్షన్ చేశారు. ఆయన పాలన బాగుంటుంది, బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ 6 నెలల్లో ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో మీరు గమనించిన మార్పు ఏంటి? ఎందుకు కనిపించదు? ఆయన చేసే కాడ చేస్తున్నారు. ఇంకా మా దాకా రాలేదుగా. సత్తెనపల్లి నియోజకవర్గంలో సత్తెనపల్లి మా ఒక్క ఇల్లే బజారే కాదుగా, సత్తెనపల్లి నియోజకవర్గం మొత్తం అన్న. మరి ఆయన ఇప్పుడే మొదలు పెడుతున్నారు. వార్డులో మట్టి తిరిగి ఏ సమస్యలు ఉన్నాయో మన కొత్తగా ఏంది అది కార్డు, అది సభ్యత్వం కార్డు వచ్చారు. ఇంటింటికి తిరిగి మాకు ఇచ్చిపోయారు. దానివల్ల ఉపయోగం ఉందని చెప్పారు. ఇప్పుడే మొదలవుతుంది. ఆయన ఉండేదేమో గుంటూరు, మరి ఆయన నియోజకవర్గం ఏమో సత్తెనపల్లి. మీకు అందుబాటులో ఉంటున్నారా? ఎప్పుడు పోయినా ఆఫీసులోనే రెడీ. చంద్రబాబు గారి యొక్క పరిపాలనా పనితీరు, ఆయనతో పాటు మిగతా మంత్రుల పరిపాలనా పనితీరు ఎలా అనిపించింది? మనకి అంత దూరం మనం పోయేవాళ్ళం కాదు. ఆయన పాలన బాగానే ఉంటుంది, బాగుపాలన. సరే, ఈ 6 నెలల్లో మీరు రాష్ట్రంలో గమనించిన మార్పు ఏంటి? రాష్ట్రంలో మార్పు మరి బాగానే ఉంది. ఆయన పాలన బాగుంటుంది అని కోరుకుంటున్నాను. సరే అన్న, మీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారికి, ఇటు చంద్రబాబు గారికి ఇద్దరు కలిపి ఈ 6 నెలల్లో 100కి ఎన్ని మార్కులు వేస్తారు? 100కి 90. నమస్తే బాబాయ్, మీ పేరు? ప్రసాద్, సోమిశెట్టి ప్రసాద్.
బాబా మీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారి పనితీరు ఈ 6 నెలల్లో మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది, పర్వాలే. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే ఏదైనా ఆటలు రావాలన్నా, ఏదైనా రోడ్డు మీద వచ్చి చేయాలన్నా ఇళ్ళమ్మడి వస్తాడు, తిరుగుతుంటాడు. అదే లేదు దాని గురించి. గత ఎమ్మెల్యేతో పోల్చుకుంటే ఈ ఎమ్మెల్యేకి ఆయనకి ఈయనకి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఈ ఎమ్మెల్యే నయం. ఎందుకు ఆ ఎమ్మెల్యే అనేది మాకు దరిదాపుల్లో కనపడ్డా, మంత్రి గారు కాబట్టి రాడు. అది వచ్చినా అక్కడికి వెళ్తాడు, వెళ్ళిపోతాడు, అంతే. అంటే దానికి మనకు అవసరం లేదు. మనకు ఆ ఎమ్మెల్యే కాడికి ఈ ఎమ్మెల్యే పర్వాలే. అది ఈ 6 నెలల్లో సత్తెనపల్లి నియోజకవర్గం మొత్తంలో మీకు కనిపించిన మార్పు ఏంటి? మార్పు ఏంటంటే ఏదైనా చేయాలన్నా కూడా వెంబడి చేపిస్తున్నాడు. ఏంది చంద్రబాబు నాయుడు గారు మామూలుగా అది పెట్టాడు, ఏది బియ్యం కానీ ఏదైనా కానీ చెప్పమని దగ్గరుండి వాటిలో చెప్తున్నాడు. లక్ష్మణ్ గారు దానికి వాళ్ళు ఉన్నారు కాబట్టి అసిస్టెంట్ వాళ్ళు చెప్తున్నారు, బాగానే ఇస్తున్నారు. అదే లేదు దాని గురించి ఆలోచన లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పాలన పనితీరు అలాగే మిగతా మంత్రుల పనితీరు మనకు తెలియదు. చంద్రబాబు నాయుడు మటుకు పర్ఫెక్ట్, అది మటుకు వాస్తవం. మిగతా మంత్రులు ఏంటంటే మనకు తెలిసిన ఏరియా ఇది కాబట్టి అది, మిగతా ఏరియా మనకు తెలియదు. అందుకని మరి చంద్రబాబు గారి పరిపాలన పనితీరు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది ఇప్పటి వరకు. అదే లేదు, గ్యాస్ ఉచితం అన్నాడు, అయ్యన్నాడు ఈ అన్నాడు, ఇసుక మాఫీ మాట్లాడే పని లేదన్నాడు, దగ్గర రావద్దన్నాడు. అంతకన్నా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు? గత ముఖ్యమంత్రి వేరు, ఈ ముఖ్యమంత్రి వేరు. అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఆ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం అంటే అది దోపిడీ వ్యవహారం, ఇదేమో మామూలు ప్రజల వ్యవహారం. అది లెక్క. ఈ ప్రభుత్వంలో ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఇప్పటి వరకు మనకేం లేవు. ఒక సామాన్య కుటుంబం జీవించడానికి అనుకూలంగా ఈ ప్రభుత్వం ఉంటుందా? ఉంటుంది. మేము సామాన్యులం కాబట్టి మాకు ఉంటుంది, ఆ డౌటే లేదు. అది గ్యాస్ ఉచితం కానీ ఏదైనా సరే, డబ్బులు ఏదైనా సరే, పెన్షన్ కానీ ఇంటికే వచ్చిస్తున్నారు. ఇవాళ 29 అనుకో పశుదారు, రేపు ఇవాళ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. గత ప్రభుత్వంలో కనుక చూసుకుంటే అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం కనుక చూసుకుంటే సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వలేదు. సూపర్ 6 అన్నారు, సూపర్ 6లో ఇస్తారు. అప్పుడైనా అన్ని రావాలిగా, చేసిన బాకీలు అన్నీ తీర్చి ఇవ్వాలిగా, వస్తాయి. అదే లేదు, రాకుండా ఉండవు. వాళ్ళు అన్నదే మాట నిలబెట్టుకుంటారు. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్ల పరిస్థితి కొద్దిగా ఇప్పటి వరకు ఏంటంటే గుంతలు ఉంటే మొత్తం లాగిచ్చేస్తున్నారు. అది మనం చూసి వచ్చాక అటు పోయా కదా, ఆ గుంతలు బాగానే ఉంది. చివరిగా మీ ఎమ్మెల్యే కన్నా గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఈ 6 నెలల పరిపాలన మీద 100కి ఎన్ని మార్కులు వేస్తారు? వాళ్ళ దగ్గర మా వాళ్ళగా 9 మార్కులు వేయచ్చు ఇప్పటి వరకు, అంటే 90. అమ్మ మీ పేరేం పేరు మా అమ్మ? మా పేరు పొదులు మల్లేశ్వరం. మీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారి పనితీరు ఎలా ఉంది మా అమ్మ ఈ 6 నెలల్లో? 6 నెలల్లో బ్రహ్మాండంగా ఉంది. ఏ విధంగా బ్రహ్మాండంగా? ఏ విధానంగా అయినా మాకు అన్ని చేస్తా అన్నాడు. ఒకదాని ఒకటి అన్ని చేస్తానే ఉన్నాడు. ఇప్పటిదాకా మీ ఊర్లో ఏమేం చేశారు? ఏమేం చేశారు? మాకు పింఛన్లు ఇస్తున్న టయానికి సచివాలయం ఓపెన్ చేశారు. అది బాగానే అన్ని ఒకసాటే పెట్టారు. మాకు అన్ని చేస్తానే ఉన్నాడు. మా గ్యాస్ సిలిండర్లు కూడా పడ్డాయి డబ్బులు. కాకపోతే ఒక్క అబ్బాయికి మాకు ఈ పింఛన్లు రాయాలి. ఒక అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో ఉన్నాడు. ఆ అబ్బాయికి ఒకటి రాపించుకోవాలి మేము. మీ గత ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో పోల్చుకుంటే ఆయనకి ఈయనకి మధ్య ఉన్న అంబటి రాంబాబు చెప్పేది అంబటి రాంబాబు వచ్చి పైన చూశాడు కానీ కింద చూడాల. ఈయన మనుషులకి చేతులు ఎత్తి దండం పెడుతున్నాడు. నేను అన్ని చేస్తా అన్నాడు. మాకు ఆ నమ్మకం ఉంది. నేను 100కు 100 వేస్తా. నేను 100కు 100 వేస్తా. నమస్తే మా అమ్మ, మీ పేరు? నిమ్మగడ్డ నిర్మల. అమ్మ మీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారి పనితీరు ఎలా అనిపించింది మా అమ్మ మీకు? బాగానే చేస్తున్నాడు, బాగానే ఉంది. మా ఊరికి కొన్ని పనులు చేశాడు, బాగానే ఉంది. ఈ 6 నెలల్లో మీ ఊరిలో గమనించిన మార్పు ఏంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? సిలిండర్లు ఇచ్చాడు, మరి మాకు బాగానే చేస్తున్నాడు, బాగానే ఉంది. అంతమందిలో అంబటి రాంబాబు గారు ఎలా చేసేవాళ్ళు, ఇప్పుడు ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి ఆయనకి కన్నా లక్ష్మీనారాయణ గారికి? ఆయన అసలు మా ఊరు రాలా, ఎప్పుడో వచ్చాడు. మాకు ఈయన కన్నా పద్దాకు వస్తానే ఉన్నాడు, బాగానే చేస్తున్నాడు. బాగా అన్ని కనుక్కుంటున్నాడు, ఊళ్ళో విషయాలు బాగానే చేస్తున్నాడు. పింఛన్ వస్తున్నాయా మా అమ్మ మీకు? ఎంత వస్తున్నాయి పింఛన్లు? 4000 టయానికి ఇస్తున్నారా? మరి గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా? డబ్బులు పడ్డాయా? గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయి. చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది మా అమ్మ? చంద్రబాబుది కూడా బాగుంది. నమస్తే సార్, మీ పేరు? మా పేరు కాశీ మల్లేశ్వరరావు సార్. మీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారి పనితీరు ఈ 6 నెలల్లో మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది. డైలీ వస్తాడు, నియోజకవర్గం మొత్తం పర్యటన బాగా చేస్తాడు. మామూలుగా కార్యకర్తలు కానీ పార్టీతో అతీతంగా పనిచేస్తాడు. ఆయన దగ్గర ఉన్న స్పెషాలిటీ అది, పార్టీకి అతీతంగా పనిచేస్తాడు. అతను 100కి 100 ఇవ్వచ్చు. ఇవాళ నియోజకవర్గాల్లో ఆయనలాగా ఓపికతో మాట్లాడటం కానీ, ప్రజలతో అన్న అవినాభావ సంబంధాలు కానీ ఇప్పుడున్న నియోజకవర్గాల్లో యూత్లు అంతగా ఎవరు ఉండరు అని నేను అనుకుంటున్నాను. అది
ఈ 6 నెలల్లో సత్తెనపల్లి నియోజకవర్గంలో మీరు గమనించిన మార్పు ఏంటి, అభివృద్ధి ఏమిటి? రోడ్లు బాగున్నాయి, వ్యాపారస్తులు బాగున్నారు, మరి అన్ని వర్గాల వాళ్ళు రైతులు కూడా బాగానే ఉన్నారు, పంటలు బాగానే పండినాయి, అన్ని వర్గాల ప్రజలు బాగానే ఉన్నారు, గవర్నమెంట్ మీద సంతృప్తిగా ఉన్నారు. పాత గవర్నమెంట్లో ఒక ఆందోళనలు, ఒక భయము, ఏంటో ఏం జరుగుద్దు అనే భయము, రైతుల్లో కూడా భయము, ఆందోళనలు, ఏం చేస్తారు మన ఆస్తులు మనకు నిలబడతాయని కూడా లేదు. అలాంటి ఆందోళనలో ఉన్న గవర్నమెంట్ని తప్పించి మంచి గవర్నమెంట్ వచ్చింది. ఇది మిశ్రమ గవర్నమెంట్, బీజేపీ, జనసేన, తెలుగుదేశం గవర్నమెంట్ బాగా ఉన్నదని మేము అనుకుంటున్నాం. ఈ 6 నెలల్లో మీరు రాష్ట్రంలో గమనించిన మార్పు ఏంటి? డెవలప్మెంట్ ఉంది సార్, రోడ్లు లేవు, డెవలప్మెంట్ ఉంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు బాగలేదు, అప్పుడున్న రోడ్లు బాగలేదు. ఇవాళ ఎక్కడ పెట్టినా గుంటలన్నీ బూడుస్తున్నారు. అంటే కొత్త రోడ్లు వేయలేదనే కానీ గుంటలు బొడ్డుస్తున్నారు. రోడ్లు కూడా బాగానే ఉంటుంది. కొన్ని ఏరియాలో రోడ్లు వేస్తున్నారు, కొన్ని ఏరియాలో అయిపోయినా కూడా గుంటలు బూడిచి మామూలుగా బాగా రవాణా బాగుంది. సరే, ఇటీవల గవర్నమెంట్ ఏదైతే రెవెన్యూ సదస్సులు అని చెప్పి ఏర్పాటు చేసింది, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అవి ఎలా ఉపయోగపడతాయి ప్రజలకు? రెవెన్యూ సదస్సులలో కూడా ఈ గవర్నమెంట్ బాగుంది. రైతులకి కావాల్సిన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎరువులు కానీ బాగా స్పందిస్తుంది గవర్నమెంట్. పాత గవర్నమెంట్లో రైతులు మొహం మీద కొట్టుకోవటమే. ఇప్పుడు రాష్ట్రంలో పోయిన గవర్నమెంట్లో కెనాల్స్ ఉంది. మనకి అంబటి రాంబాబు గారు మంత్రి, మన ఇది కాలువలు ఏమంటారు, జలవనరుల మంత్రి అయితే కాలువల్లో సరిగా దాన్ని ఆకులు కూడా తీయలేదు. అక్కడ ఆకులు అంటే మొలకెత్తే పీచు పూడికలు కానీ పీచు కానీ తీయలేదు. వాళ్ళంతా బాగా ఎక్కడికక్కడికి అంత స్పందిస్తుంది గవర్నమెంట్, బాగా డెవలప్ జరుగుతుంది. సార్, చివరిగా మీ ఎమ్మెల్యే కన్నా గారికి కానీ ఇటు చంద్రబాబు గారి ప్రభుత్వానికి కానీ ఇద్దరికి ఈ 6 నెలల పరిపాలన మీద, వాళ్ళ పనితీరుల మీద 100కి ఎన్ని మార్కులు వేస్తారు? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీద కూడా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కన్నా లక్ష్మీనారాయణ మీద 100కు 100% వేయచ్చు. 100కు 100% వేయచ్చు, దాని గురించి ఏమి లేదు. అతను రోజు వస్తాడండి, నియోజకవర్గ పర్యటనలో రోజు వస్తాడు, రోజు అన్ని గ్రామాలు పర్యటన చేస్తున్నాడు. 100 ఇచ్చినా లేదు, మైనస్ లేదు. అది. నమస్తే సార్, మీ పేరు? నా పేరు బచ్చు మనోహర్ రావు. సార్, మీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారి పనితీరు ఈ 6 నెలల్లో మీకు ఎలా అనిపించింది? ఇవాళ అనేది చాలా బాగున్నట్లెక్కే. ఎందుకంటే అంత ముందులాగా టౌన్లో కార్యకర్తల గొడవలు అనేది ఏం లేవు, పల్లెల్లో కూడా ఏం లేవు. అంతకుముందు ఏంటంటే చిడపటానికి కొట్టుకునేవాళ్ళు, అరుచుకునేవాళ్ళు, జైలు చుట్టూ తిరిగేవాళ్ళు. ఇవాళ అనేది అలాంటివన్నీ అరికట్టారు. ముందు మెయిన్ ఏంటంటే టౌన్లో అనేది ఒక కార్యకర్తను ఇబ్బంది పెట్టే భావన అనేది పోయింది. ఇవాళ ఎక్కడ చూసినా సరే అలాంటి అరాజకాలు లేకుండా కట్టుబాటు జరిగింది. ఆయన వల్ల ఏంటంటే ఇవాళ టౌన్లో ప్రశాంతతగా ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. రాజకీయంగా నాది ఈ పార్టీ, వాళ్ళది ఆ పార్టీ అని చెప్పుకోవడానికి ధైర్యంగా ఇవాళ జరుగుతుంది. మీ ప్రభుత్వంలో జరిగింది ఏంటంటే పలాని పేరు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళ మొత్తాన్ని ఏదైతే సోషల్ మీడియా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అంబటి రాంబాబు గారు అంటున్నారు. చాలాసార్లు గుంటూరు ఎస్పీ గారిని కూడా కలిశారు. ఇష్టం వచ్చినట్టుగా తిట్టొచ్చా వాళ్ళు? ఏ విధంగా ఏ నాయకుడు తిట్టలేదు? పేరుని నాని తిట్టలేదా? కొడాలి నాని తిట్టలేదా? ఎవరు తిట్టలా? ఏ విధంగా గొంటు సత్యనారాయణ విపరీతంగా నోరు పారేసుకున్నాడు, మరి ఆయన లోకేష్ మీద పారేసుకున్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా పప్పు శుద్ధ వయసు అయిపోయింది, అది ముసలతనం అని అన్నాడు. ఇవాళ వాళ్ళు చేసే పనులన్నీ అలాంటివన్నీ గుర్తుకు రావా? నీ ఇష్టమైనట్టుగా నీకు అవకాశం ఉందని ఇష్టమైనట్టు తిట్టావే, ఇవాళ ఆ తిట్లు నీకు మరి మేము వదిలిపెట్టాలా? మేము ఈ పని చేస్తున్నాం నువ్వు ఎప్పుడైనా పబ్లిక్లో పెట్టావా? ఇంత పట్టుకు పెట్టలే. వాళ్ళ 6 నెలల్లో 100 సార్లు చంద్రబాబు నాయుడు గారిని అధికారులని కదిలిచ్చి ఎక్కడ అక్రమం జరుగుతుందో దాని మీద ఆరా తీసి దాన్ని పరిష్కరిస్తున్నాడు. ఇవాళ కూడా కలెక్టర్లతో ఇవాళ సమావేశాలు ఏర్పాటు చేశాడు. సమావేశాలు వేసి ఏ జిల్లాగా ఆ జిల్లా కూడా ఎలా ఉండాలి, మనం ఈ పూర్వకాలం లాకుండా ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలో ఏ విధంగా మంచి జరుగుతుంది అనేది ప్రజలకి వివరించాలని
కంపల్సరీగా ఆయన చెప్పాడు. సార్ ఈ 6 నెలల్లో కానీ రాష్ట్రంలో మీరు గమనించిన మార్పు ఏంటి? చాలా బాగుంది, దాంట్లో సత్యం లేదు. ఎక్కడ కూడా ఇవాళ నువ్వు ఏం చేస్తావనేది కాదు, నువ్వు అధికారులని ఎవరినైనా సరే నువ్వు పిలిచి ఇలా అలా చేయాలని నువ్వు చెప్తున్నావు. నువ్వు ఏనాడు చెప్పలా. ఈ 5 సంవత్సరాల్లో ఏనాడు కూడా ఏ అధికారి కూడా నువ్వు ట్రాన్స్ఫర్లు చేయటం, వాటి చేయటం, ఇటు చేయటమే జరిగింది. కానీ ఎప్పుడు కూడా ఒక అధికారిని పిలిచి నీ జిల్లాలో ఏ విధంగా ఉంది, ఈ విధంగా ఫాల్ట్ ఉంది అని చెప్పడం అనేది నువ్వు ఏనాడన్నా చెప్పావా? చెప్పలేదు. జనాల్లోకి వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఆ రోజుల్లో చెట్లు నరికావు, బార్గేట్లు పెట్టావు, రోడ్లంతా పోలీసులు మయం చేసావు. 5,000 మంది పోలీసులను పెట్టుకొని నువ్వు మరి చేశావు. పాదయాత్ర కానీ మరి ప్రజా ఇది సభలు కానీ చేశావు. మరి ఇవాళ నువ్వు అంతమందితో పెట్టుకొని చేస్తావా? నువ్వు చేయగలుగుతావా? ఆ విధంగా ఇవాళ చెట్లు నరకగలుగుతావా? కరెంటు స్తంభాలు తీయగలుగుతావా? బార్గేట్లు పెట్టగలుగుతావా? మరి ఇవాళ నువ్వు ఏ విధంగా వస్తావు? నీకేమాత్రం సిగ్గుందా? 3,200 3,400 ఉసుక. ఆ రోజుల్లో ముసుగు నువ్వు ఎంత అమ్మావు? 7,000 6,500 అమ్మావు. ఇవాళ ఉసుక అనేది ఈజీగా దొరుకుతుంది. సిమెంట్ తగ్గింది, ఐరన్ తగ్గింది. వాళ్ళు చేసే పనివాడికి కూడా డబ్బు లేక పని చేయటం లేదు. కానీ డబ్బు ఉంటే కస్టమర్ కట్టేవాడు, పని వాళ్ళకి పని దొరికేది. ఈ 6 నెలల్లో మీ సత్తెనపల్లి నియోజకవర్గంలో మీరు గమనించిన మార్పు ఏంటి, అభివృద్ధి ఏంటి సార్? ఈ 6 నెలల్లో మేము గమనించింది, గత ప్రభుత్వంలో చాలా వెనకబడిపోయి ఉన్నాం. కానీ ఇవాళ సీసీ రోడ్లు కానీ, అలాగే హౌసెస్ కానీ, ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఇవాళ కార్యరూపేణ దాలుస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో చేయని పనులన్నీ కూడా ఇప్పుడు మన కన్నా లక్ష్మీనారాయణ గారు చంద్రబాబు గారి సూచనల మేరకు బ్రహ్మాండంగా ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. సార్ మీ గత ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారితో పోల్చుకుంటే ఈయన పనితీరు ఎలా ఉంది, ఆయన పనితీరు ఎలా ఉండేది? ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? ఎవరి పనితీరు బాగుండేది? పనితీరుకు వచ్చేటప్పటికే మీకు అందరికీ తెలిసిందే, జగమెరిగిన సత్యం. ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. 5 సార్లు మంత్రి చేశారు, శాసనసభ్యుడిగా చేశారు. ఆయనకి పరిపాలన పట్ల ఒక అవగాహన ఉంది. ఎలా చేయాలి, ఏ గ్రామం ఎట్లా చేయాలి, సత్తనపల్లి పట్టణాన్ని ఎట్లా డెవలప్మెంట్ చేయాలి అని చెప్పి ఆయన, ఎందుకంటే గతంలో అయితే పట్టించుకోలేదు. గత స్థానిక శాసనసభ్యుడు అంబటి రాంబాబు గారు ఇక్కడ డెవలప్మెంట్స్, ఆయన వ్యక్తిగత పనులు తప్పితే డెవలప్మెంట్స్ ప్రత్యేకంగా బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గం డెవలప్మెంట్లు జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి బ్రహ్మాండంగా దీని మీద కృషి చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ ఆయన సహచార మంత్రుల పనితీరు అవి ఎలా ఉన్నాయి ఈ 6 నెలల్లో? ఈ 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్దేశం ప్రకారం మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ ఎవరి బాధ్యత వాళ్ళు. ఎందుకంటే ఇంతకుముందు సీఎం దగ్గరికి పోవాలంటేనే మంత్రులు పోయేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అటు అధికారులతోటి, ఇటు మంత్రులతోటి, శాసనసభ్యులతోటి బ్రహ్మాండంగా పనిచేస్తా, వారికి తగు సూచనలు సలహాలు ఇస్తా, ముందు కేవలం మన నియోజకవర్గం డెవలప్ చేద్దాం, మన రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ అమరావతి రాజధాని లేకపోవటం అది అందరూ తెలిసిన సత్యం. ఎందుకంటే అమరావతి రాజధాని మన 13 జిల్లాలకి నడిబొడ్డు ఉంది, 17 జిల్లాలకి. ఈ అమరావతి రాజధాని కుంటుపట్టడం ప్రధాన కారణం గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ ఇవాళ మళ్ళా ఈ 6 నెలల కాలంలో అమరావతి రాజధానికి మళ్ళా రెక్కలు వచ్చినాయి. బ్రహ్మాండంగా చంద్రబాబు గారు దాని మీద దృష్టి కేంద్రీకరించి బ్రహ్మాండంగా డెవలప్ చేస్తూ ఉన్నారు. మంత్రులు కూడా ఎవరి శాఖల వాళ్ళు బ్రహ్మాండంగా సమర్థంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైతే గత ప్రభుత్వం ఉందో, గత ప్రభుత్వంలో పూర్తిగా గుంతలమయంగా ఉండేది అని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం విమర్శించింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? మీ అందరికీ తెలిసిందేనండి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 6 నెలల్లో రోడ్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు చంద్రబాబు గారు. గుంతలు పూడిపించే దాంట్లో స్థానిక శాసనసభ్యులు మరి ఎక్కడికక్కడ ఎస్టిమేట్ లేపించి ప్రస్తుతం గుంతలు పూడుస్తూ ఉన్నారు. దాదాపు 250 కోట్ల దాకా మరి ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా కొన్ని వేల కోట్లు ఈ శాశ్వతంగా ఈ రోడ్లు బ్రహ్మాండంగా డెవలప్. ఎందుకంటే ఎక్కడైతే రోడ్లు బాగుంటాయో అక్కడే ప్రమాదాలు తక్కువ జరుగుతాయి. అలాగే రవాణా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. రవాణా సౌకర్యాలు కూడా
రోడ్లు బాగుంటేనే ఉంటాయి కాబట్టి బ్రహ్మాండంగా ఇక్కడ. ఎందుకంటే ఇంతకుముందు అయితే గుంటల్లో పడిపోయేవాళ్ళు జనం. ఇవాళ మన శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రతి రోడ్లు కూడా గుంటలు లేకుండా ఉండాలి అని చెప్పి ఆయన బ్రహ్మాండంగా గుంటలు పూడిపించే కార్యక్రమం శ్రీకారం చుట్టి సత్తెనపల్లి నియోజకవర్గంలో మరి గ్రామాలతో సహా అన్ని రోడ్లు కూడా బ్రహ్మాండంగా గుంటలు లేకుండా ముందు పూడుస్తూ ఉన్నారు. ఇది ఎందుకంటే చాలామంది గమనించిన మార్పు ఇది. రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చినాక. సార్, చివరిగా మీ ఎమ్మెల్యే కన్నా గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఈ 6 నెలల పరిపాలన మీద 100కి ఎన్ని మార్కులు వేస్తారు? 100కి 100 మార్కులు వేస్తామండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అటు కూటమి ప్రభుత్వం కానీ ఇటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ బ్రహ్మాండంగా పనులు చేస్తూ ఉన్నారు. ప్రజల యొక్క నైతిక అవసరాలను గుర్తించి వాళ్ళకి ఏ క్షణాన్ని ఏం కావాలో అవన్నీ కూడా చేసి పెడతా ఉన్నారు. కాబట్టి మేము 100కి 100 మార్కులు వేయడానికి ఎటువంటి సందేహం లేదు. నమస్తే సార్, మీ పేరు? వెంకటరమణయ్య. సార్, మీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారి పనితీరు ఈ 6 నెలల్లో మీకు ఎలా అనిపించింది సార్? నెల నెల వచ్చి వస్తున్నాడు, అందరూ చూస్తూనే ఉన్నాడు, మంచి చెడు మాట్లాడుతూనే ఉన్నాడు, ఆఫీస్లో అందుబాటులోనే ఉంటున్నాడు. ఈ 6 నెలల్లో మీ నియోజకవర్గంలో మీరు గమనించిన మార్పు ఏంటి, అభివృద్ధి ఏంటి? మార్పు అంటే ఇదివరకేదో వాతావరణం కొంచెం క్లైమేట్ తేడాగా ఉన్నట్టు ఉండేది. ఇప్పుడే అనుకూలంగా ఉన్నట్టుగా ఉంది. పతోళ్ళు ఏది పడితే అది మాట్లాడటకు హక్కుగా ఉన్నట్టుగా ఉండేది. అది అంతే. ఇంకా అభివృద్ధి పరంగా ఏం కనపడలేదు అంటారు మీకు? ఇప్పుడే 6 నెలల్లో ఏం అభివృద్ధి వస్తుంది? అది చేస్తాం ఇది చేస్తాం చెబుతున్నారు కానీ ఇంకా ఏది ముందుకు రాలేదుగా. ఒక పని కూడా ముందుకు రాలా. చేస్తామని చెబుతున్నారు. ఈ 6 నెలల్లో మనం అనడానికి అవకాశం లేదు. ఏదైనా 1 ఇయర్ దాటిన తర్వాతేగా పట్టు దొరికేది. ఈ 6 నెలల్లో కన్నా లక్ష్మీనారాయణ గారు సత్తెనపల్లి నియోజకవర్గానికి ఏం చేయలేదంటారా? చేశారు, చేయలేదు చెప్పట్లా. చేయడానికి అనుకూలంగా చేస్తారంటే 6 నెలలు ఎట్లా చేస్తారు? 6 నెలల్లో ఒక్క ఇటుక కూడా కట్టలేదంటారా? ఎక్కడ కట్టినట్టు ఏం కనపడలేదు. కాకపోతే నమ్మకం ఉంది చేస్తాడని. ఎందుకంటే చాలా అనుభవం ఉంది కాబట్టి ఆయనకి. చాలా రోడ్లకు శంకుస్థాపనలు చేస్తున్నారు అంటున్నారు. చాలా రోడ్లకు బైపాస్ కడతానంటున్నారు. ఇంకా అంతా సర్వే అంతా పూర్తి కావాలంటే టైం తీసుకుంటుంది కదా. పెద్ద పెద్ద వాళ్ళతో పని కదా ఇది. అంత తేలిగా చిన్న పని కాదు కదా. భారీ ఎత్తున చేసే పని. ఊర్లో గుండా పోతారా, ఊరు బయట గుండా పోతారా అనేది పూర్తి ఖర్చులు ఖర్చులు అన్నీ చూసుకోవాలి వాళ్ళు కూడా. సార్, మీ గత ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారితో పోల్చుకుంటే ఆయనకి ఈయనకి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఎవరి పనితీరు బాగుంది ఇద్దరిలో? 6 నెలల్లో ఎలా తెలిసిద్ది? 6 నెలల్లో ఏం తెలవలేదంటారు ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం? ఈయనతో పలకడానికి దొరుకుతాడు, ఆయనైనా దొరికేవాడు, దాంట్లో అనుమానం లేదు. కాకపోతే పద్ధతి ఏందనేది గవర్నమెంట్ దగ్గర ఏమీ లేదు. పనులన్నీ చేస్తారని ఆశపడటం తప్పే కదా. అది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పరిపాలన పనితీరు, ఆయనతో పాటు మిగతా సహచర మంత్రుల పనితీరు ఎలా అనిపించింది మీకు? అది చాలా అద్భుతంగా ఉంది. అందులో అనుమానం లేదు. అందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నట్టు కనపడుతున్నాడు. రెవెన్యూ మంత్రి కానీ విద్యాశాఖ, ఇదివరకు విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారో తెలియదు బొత్స గారు. ఇప్పుడు లోకేష్ గారు ముందు మనకు నడిచినంతలో సభలను సమావేశంలో పిల్లలతో మాట్లాడటం మంచి చెడు కనపడుతుంది. అది కళ్ళకు కనపడుతుందే కదా. లోకేష్ గారి నాయకత్వంలో, లోకేష్ గారి సలహాలతో సూచనలతో రేపు విద్యా వ్యవస్థ ఎలా ఉండబోతుంది? బాగుంటుంది. ఇప్పుడు జరిగే వాటికన్నా బాగుంటుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. అది రాబోయే ప్రపంచంలో పోటీ ప్రపంచం ఎక్కువ అయిపోయింది. అందరూ మామూలు విద్యను ఎవరు ఒప్పుకుంటున్నారు? 1,00,000 పోయినా సరే సత్తెనపల్లిలో కూడా దగ్గర 50,000 60,000 తీసుకుంటున్నారు. నర్సాపేట ఢిల్లీ అకాడమీని ఒక పెట్టారు. అదేదో ₹1,00,000 ఎంత తీసుకుంటున్నారు. పిల్లలు ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క చదువుకి ఎక్కువగా ఖర్చు, కుటుంబ ఖర్చు ఎంత అవుతుందో ఒక పిల్లగాడి ఖర్చు అంత అవుతుంది, విద్యా ఖర్చు. అది సార్, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? ఎవరి ప్రభుత్వం బాగుంది, ఎందుకు? ఈ ప్రభుత్వం బాగుందని తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఆ రోజుల్లో మరీ ఎక్కువ వచ్చేవరకు అర్థం కాలే. ఈయనకంటే ఎన్నో చూసి ఉన్నాడు కాబట్టి ప్రజలు ఎప్పుడు ఎటు గుద్దుతారో తెలియదు కాబట్టి వీళ్ళు మటుకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటున్నారు. అందులో అనుమానం లేదు. చంద్రబాబు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎలా ఉండేవాడినో ఇప్పుడు కూడా అలాగే ఉంటాను, అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పంటున్నారు. అలా ఆ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కనపడుతున్నారా? ఖచ్చితంగా కనపడతాడు ఆయన. దాంట్లో అనుమానం లేదు. మొదటి నుంచి కూడా వేరే వ్యాపకాలు ఏం లేవు, సొంత వ్యాపారాలు లేవు. ఉన్నదల్లా రాజకీయం, ప్రజలతో సంబంధాలు. అది టైం మెయింటైన్ చేస్తాడు. అందరూ 10ంటికి లేకపోతే ఇటు తెల్లారు 4ంటికి లేచి కూర్చుంటాడు. కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు. అవగాహన ఉన్నోడు. అందరూ 4 గంటలు చేసినా ఒకటి, ఈయన గంట చేసినా ఒకటి లెక్క ప్రకారం. ఎందుకంటే అవగాహన శక్తి ఉన్నోడే కదా ఏది చేయగలిగినా కూడా. ఈయన ఖచ్చితంగా అవగాహన అన్నిటి మీద ఉంది. ఇండియాలో కల్లా సీనియర్ రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు. అందరికన్నా దేశంలో కూడా
అందరికన్నా పాపులర్ కాకపోవచ్చు, మధ్యలో అదృష్టం ఉన్న వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు. కానీ ఈయన వరకు నెంబర్ 1 అందులో అనుమానం లేదు. ప్రభుత్వం ఇటీవల రెవెన్యూ సదస్సులు అంటూ ఏర్పాటు చేసింది. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అవి ప్రజలకి ఎలా ఉపయోగపడబోతున్నాయి? అది అంత ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఇవన్నీ ఎవరు అర్థం చేసుకుంటున్నారు? అంత ప్రజలు నలిగిపోయి ఉన్నారు. ఎవరిని నమ్మాలో కూడా అర్థం కావట్లేదు ప్రజలకి మటుకు ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. అదొక్కటి మటుకు వాస్తవం. సార్, గత ప్రభుత్వంలో కనుక చూసుకున్నా ఎక్కడ కూడా రోడ్లన్నీ పూర్తిగా గుంతలమయంగా ఉండేవని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని విమర్శించేది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? కొన్ని చోట్ల మటుకు అతుకులు వేశారు, కొన్ని చోట్ల మటుకు సొగం గుంతలు పూడ్చారు. పూర్తిగా మటుకు మన సత్తెనపల్లి నుంచి రెడ్డిగూడెం వరకు చూస్తే బాగోవాలి అసలు రోడ్డు, దాంట్లో అనుమానం కూడా లేదు. కొన్ని వైపులు మటుకు చేస్తున్నారు. అదే ఉభయ గోదావరి జిల్లా మనం ఎప్పుడు బాగోలేదు కదా, అక్కడ మటుకు చేస్తున్నారని చెప్తున్నారు. మన దాకా ఎక్కడ వచ్చింది? రోడ్లు ఎక్కడ వేసారు? ఇంతవరకు ఏమీ ఇలా. ఎమ్మెల్యే గారికి చెప్పరా? చేపిస్తానంటే ఆయనకు అనుభవం ఉన్నాయనేగా, దానికి అనుమానం దానికి ఒకళ్ళు చెప్పాలి. కన్నా గారు అంటేనే మెయిన్గా ఎక్కువ రోడ్లు బాగుంటాయి, క్వాలిటీ బాగుంటాయి అని చెప్పి ఒక ముద్ర ఉంది కన్నా గారికి. మరి అలాంటి కన్నా గారి నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఏంటి? చేస్తాడు, చేయటం అంటే ఖచ్చితంగా చేస్తాడు, కాదే కొంత టైం పట్టిద్ది, అది సంగతి. చివరగా మీ ఎమ్మెల్యే కన్నా గారికి కానీ ఇటు పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కానీ ఇద్దరికి కలిపి ఈ 6 నెలల పరిపాలనలో 100కి ఎన్ని మార్కులు వేస్తారు? 80% వేస్తాం. నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు సైదా. బాబాయ్, మీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారి పనితీరు 6 నెలల్లో మీకు ఎలా అనిపించింది బాబాయ్? ఇంకా పై అమలు కాలేదుగా, అధికారం అమలు అయితే తన పనితీరం ఏందనేది చూపిస్తాడు. ఇప్పుడు ఏం అమలు కాలేదు, తన మట్టుకు ఏం చేస్తాడు? ఎవరిమైనా రోడ్లు శంకుస్థాపన చేస్తున్నారంటున్నారు. చేస్తున్నారు, పైన బిల్లులు కావాలిగా. బిల్లులు కానీ తన ఇంట్లో తెచ్చి చేయడు కదా. అది ఇప్పటికైతే బాగానే ఉంది. ముందు కూడా అధికారులు పట్టించుకుంటే ఆయన కూడా పనులు బాగా చక్కగా చేయాలనే ఉంది ఆయన కూడా. ఈ 6 నెలల్లో మీ సత్తెనపల్లి నియోజకవర్గంలో మీకు ఏమైనా మార్పు కనిపించిందా? ఇంతకు మీదగా ఇప్పుడు కొద్దిగా మార్పుగా ఉంది. ట్రాఫిక్ ఇంకా చాలాగా కంట్రోల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అభివృద్ధి పరంగా మీకేం మార్పు కనిపించలేదా? అభివృద్ధి పరంగా అంటే పైన సీఎం గారు పట్టించుకోవాలి కండి. సీఎం గారు పట్టించుకుంటే ఇక్కడ పనులు అవుతాయి. సీఎం గారు పట్టించుకుంది ఏమైతే పనులు? ఎమ్మెల్యే గారి ద్వారా ఏం కావు కదా. పైన ఎంపీ గారు ఉన్నారు, సీఎం గారు ఉన్నారు. వాళ్ళు పట్టించుకుంటే అభివృద్ధి వాళ్ళు చేయాలా. చంద్రబాబు గారు పట్టించుకోవట్లేదు అంటారా రాష్ట్రాన్ని పట్టించుకోవాలండి. పట్టించుకోకపోతే ఇంకా ఎక్కిపోతాం. పట్టించుకుంటేనే ముందుకు వెళ్ళాలంటే. సరే, చంద్రబాబు గారి పరిపాలన పనితీరు ఈ 6 నెలల్లో మీకు ఎలా అనిపించింది బాబాయ్? పెద్దగా మార్పు ఏం రాలేదండి ఇప్పటికి. ఆ ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం చేస్తుందా? అంత ఇదిగా లేదురండి. మళ్ళీ ఎందుకు మళ్ళీ అదో బాధ. ఇంత ముందుగా తను పట్టించుకొని చేస్తే మనం ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫీల్డ్లో కాకపోతే ఇంకా ఇరుక్కెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా మనం గమనించుకోవాలా. ఈ 6 నెలల్లో మీరు రాష్ట్రంలో గమనించిన మార్పు ఏంటి? ఈ రాష్ట్రంలో పెద్దగా తేడా ఏం కనబడలేదు. ఇంకా వాళ్ళు పట్టించుకోవాలి కదా. పై అధికారులు అన్నీ ఓకే కావాలా. ఆ తర్వాత 3 సిలిండర్ ప్రతి ఒక్క మనిషికి అన్నారు. డబ్బులు అయితే ఒక సిలిండర్కి డబ్బులు వచ్చినాయి. ఎన్ని రోజుల్లో పడ్డాయి బాబాయ్ మీకు డబ్బులు? వారంలో పడ్డాయి. 7 రోజుల్లో పడ్డాయి. బాబాయ్, మీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారి పనితీరు ఎలా ఉంది బాబాయ్ ఈ 6 నెలల్లో? బాగానే ఉంది. ఏ విధంగా బాగుంది? రౌడీస్థానం లేకుండా అంటే ఇప్పటికే 6 నెలలు రావాలంటే ప్రభుత్వం బాగానే అన్ని బాగానే ఇస్తున్నారు. బియ్యం కానీ పెన్షన్ కానీ అన్నీ బాగానే ఇస్తున్నారు. ఈ రౌడీ ప్రభుత్వం మానుకొని రౌడీ లేపేరు సప్పంగా ఉంది ఇప్పుడు ప్రభుత్వం. అది 6 నెలలకు సబ్బడదని వాళ్ళు అంటున్నారు. వాడు కోట్లు దిగిందేమా అమెరికా నుంచి ఇవన్నీ ఆదోను బోదోను ఇవన్నీ తెచ్చినాం కానీ రాట్లా. ఈ డబ్బు దోసుకొని తిన్నవాళ్ళు ఇప్పుడు వాళ్ళు వ్యసనం పడుతున్నారు. అది మీ గత ఎమ్మెల్యే అమ్మటి రాంబాబు గారితో పోల్చుకుంటే కన్నా లక్ష్మీనారాయణ గారి పనితీరు బాగుందా? అమ్మటి రాంబాబు గారి పనితీరు బాగుందా? ఇప్పుడే బాగుంది. అప్పుడంటే దోసుకోవటంగా వాడు మా పని చేయలేదు. ఎక్కడ 10 పైసలు కూడా మీటర్ కూడా రోడ్లు వేసినవాడు కాలేదుగా. ఒక ఇల్లు కట్టినవాడు కొన్ని ఇళ్ళు డబ్బులు ఉండేవాళ్ళు కట్టుకున్నారు, డబ్బులు వాళ్ళు అమ్ముతూనే ఉన్నాయి వాడు ఇచ్చిన డబ్బులు పెట్టి. ఈ 6 నెలల్లో మీ ఊర్లో మీకు కనిపించిన మార్పు ఏంటి? మార్పు అంటే ఇప్పుడు ఈ 6 నెలలు ఏమవుతారు? పెన్షన్ ఇస్తున్నారు, బాగానే బియ్యం వస్తున్నాయి. మరి ఇప్పుడే కదా రావటం అన్ని అప్పులు తీర్చుకొని రావద్దు. అది చంద్రబాబు గారి పరిపాలన పనితీరు ఎలా ఉన్నాయి బాబాయ్? బాగానే ఉన్నాయి. రాజధాని బాగానే ఉంది. పోలవరం వాళ్ళు 30 వంతు పోలవరం చేస్తే పావలా వంతు చేయలేకపోయాడు వాడు. దోసుకోవడం సరిపోయింది కానీ మేపడానికి జనాన్ని రౌడీతనాన్ని ఎక్కడ నరగటం బరగటం ఇవన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ నరగటం ఉందా? అందువల్ల సప్పంగా ఉంది.
పెన్షన్లు అన్నీ బాగానే వస్తున్నాయి బాబాయ్. పెన్షన్లు వాడు పెన్షన్ ఇస్తానని 4 ఏళ్ళు కూడా బిచ్చిగాడికి ఇచ్చినట్టు ఏటా 200 ఏటా 5 సంవత్సరం 5 ఏళ్ళు గడిపాడుగా. ఈడ అనకతల్లికే ప్రభుత్వం అనకతల్లికే వాడు నేను వస్తున్నాను అనగానే 3 నెలల డబ్బులు కూడా 7,000 ఒకసారి వేసాడు కదా. ఈవిడ వేసాడా? ఈవిడ 5,000 4,000 ఇస్తున్నాడు కదా. నమస్తే బాబాయ్, మీ పేరు? కోటేశ్వరరావు. బాబాయ్, మీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారి ఈ 6 నెలల్లో ఆయన పనితీరు ఎలా అనిపించింది బాబాయ్ మీకు? ఏం చేశాడు? ఇప్పటికి ఏం చేయలేదుగా. ఈ 6 నెలల్లో ఏం చేయలేదా? ఏం చేయలేదుగా. మీ గత ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారితో పోల్చుకుంటే ఆయన పనితీరు ఎలా ఉంది, ఈయన పనితీరు ఎలా ఉంది? ఈ 6 నెలల్లో మీరు గమనించిన వ్యత్యాసం ఏంటి? చేయాలి కదా, వీళ్ళు చేయాలా వాళ్ళు చేయాలా. అది మీ ఈ 6 నెలల్లో సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏ మార్పు కనపడలేదా మీకు? లేదు అస్సలు ఏమి. చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? ఇప్పటికి మంచిగానే ఉంది. ఏ విధంగా మంచిది అనిపించింది మీకు? దేనికి ఇప్పుడు రోడ్లు వేస్తామని చెబుతున్నారు కదా, వేసినప్పుడు వేసారనుకుంటాం కదా ఎవరో ఆయన. నమస్తే బాబాయ్, మీ పేరు? నిమ్మగడ్డ సాంబశివరావు. బాబాయ్, మీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారి ఈ 6 నెలల్లో ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? కన్నా లక్ష్మీనారాయణ పనితీరు బాగుంది, అంతా బాగానే ఉంది. మాకు నచ్చలా. తప్పు చేయడం వాడిని ఎరగదంగా ముందు. అది ఎవరిది నచ్చలేదంటారు? చంద్రబాబు చెప్పది నచ్చలా. వాడిని ఎరగదీయాలి. ఆ రంగం ఆయన 5 నెలలు 50 రోజులు జైల్లో పెడితే వాడిని వదిలిపెట్టమని జగన్నే. మీ గత ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారితో పోల్చుకుంటే కన్నా లక్ష్మీనారాయణ గారి పనితీరు ఎలా ఉంది? ఆయనకి ఈయనకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? అంబటి రాంబాబు పనితీరు చూడలేదు. కన్నా గారు ఇప్పుడు 4 సార్లు వచ్చాడు, జనానికి కావాల్సిన పనులు చేసి పెడతా అన్నాడు. అంతవరకు కరెక్ట్. ఈ 6 నెలల్లో సత్తెనపల్లి నియోజకవర్గంలో కానీ మీ ఊరిలో కానీ మీరు గమనించిన మార్పు ఏంటి? సత్తెనపల్లి దాకా నాకు ఎందుకులే కానీ మన ఊళ్ళో ఉండే మా ఊళ్ళో బాగానే ఉంది. అన్ని పనులు చేసి పెడితే హామీ ఇచ్చాడు వచ్చి. మా ఊరంటే ఆయన పూర్తిగా ఇంట్రెస్ట్ ఉంది. మెయిన్ అది ఓకే. మా ఊరు బస్సు యాత్రప్పుడే మా ఊరి మీద కన్నుబడింది. అప్పుడు నుంచి మా ఊరు అంటే ఆయనకి ఇంట్రెస్ట్. అది మరి ఇప్పుడు ఏదైనా సమస్యకి మీరు వెళ్ళినప్పుడు, ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఎమ్మటి రిసీవ్ చేసుకుంటున్నాడు. మా వెంకటేశ్వర నిమ్మగడ్డ వెంకటేశ్వర గారు అంటే పిలుస్తారు. ఎమ్మటి రిసీవ్ చేసుకుంటే వెంకటేశ్వర ఏది చేస్తే అది ఏదో ఆయనకి అంతవరకు కరెక్ట్. చంద్రబాబు గారి యొక్క పరిపాలన పనితీరు 6 నెలల్లో ఎలా అనిపించింది బాబాయ్? పనితీరు బాగానే ఉంది. దుర్మార్గులను విమర్శించేది ఎప్పుడు అది. నువ్వు పని చేస్తున్నావు, డెవలప్ చేయంతా బాగానే ఉంది. 20 లక్షలు అమ్మించాను, ఇలా 50 లక్షలు పోయింది, 40 లక్షలు పోయింది. ఆస్తికి మా చేయనమ్మంటే ఇలా 40 లక్షలు అడిగారు. డెవలప్ చేసావు. దుర్మార్గుని ఎప్పుడు శిక్షిస్తావు? అది తేలాలి ముందు. ఎన్నాళ్ళు దుర్మార్గం దాచిపెట్టుకుంటావు? చట్ట ప్రకారం వెళ్దాం అంటున్నారు కదా. చట్టం వాడి చట్టం ప్రకారం చేశాడా? ఆ రోజు ఏమన్నా చెప్పులే. ఆ రోజు చట్ట ప్రకారం చేశాడా? చేయలేదు కదా. మనకెందుకు చట్టం? మనం కూడా అట్లా విమర్శించాలి అన్ని. మరి ఎందుకు ఇంకా పట్టించుకోవట్లేదు అంటారు? వాళ్ళ కేసులు కానీ వాళ్ళ సంబంధాలు కానీ అంత లెక్క మాకేం తెలుసు అడిగితే నేను చెప్పేది. మీరేమనుకుంటున్నారు? మేము అనుకోండి రాజకీయంగా ఈయన చేసే పని మంచిదే కానీ అంత మంచి కూడా ఉంది, కొంత చెడు కూడా చేయాలి. కక్షపూరిత రాజకీయాలు చేయను అంటున్నారు కదా. చేయను అంటే మళ్ళీ నేను డి అన్నాడు మరి పక్కన. చేయను అన్నాడు పక్కన, ఏమన్నాడు డి అంటే డి అంటున్నాడు కదా మళ్ళీ. సరే బాబాయ్, ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్య విధానం ఎలా ఉంది బాబాయ్? అది నేను తాగాను కానీ అసలు నాకు తెలియదు. అది అసలు దాని జోలే ఎంటలేదు నాకు. సరే, మీరు తాగకపోయినా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు అసలు ఆ మద్యం సంగతి నాకు తెలియదు. అసలు ఎవరిని తాగిన వాళ్ళ దగ్గర నేను ఉన్నాం, వెళ్ళిపోతా పక్క. అది